హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూ న్యూస్. నా పేరు రాజు. నేను హేమ. ఈరోజు శనార్థి తెలంగాణ దినపత్రికలో వచ్చినటువంటి 10 జిల్లాలకు సంబంధించి ఉమ్మడి 10 జిల్లాలకు సంబంధించి వచ్చినటువంటి వార్తలు అయితే చూద్దాం. ముందుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి చూస్తే ప్రజలు పోలీసులకు సహకరించాలి. శాంతి కమిటీ సమావేశంలో సీఏ వేణుచందర్ రేపు బక్రీద్ సందర్భంగా ప్రజలంతా పోలీసులకు సహకరించాలనేసి పోలీసులు చిన్న కమిటీ పెట్టి ప్రజలకి ఆదేశాలు జారీ చేశారు. రైట్, ఇంకా పర్యావరణ పరిరక్షణతోనే జీవకోటి మనుగడ శ్రీరాంపూర్ జిఎం శ్రీనివాస్ అంటున్నారు. నిన్న పర్యావరణ దినోత్సవం సందర్భంగా పర్యావరణం అంతా శుభ్రంగా ఉంచుకోవాలనేసి ఆదేశాలు ఇచ్చారన్నమాట. రైట్, ఇంకా రైతుల పట్ల అటవీ అధికారులపై వైఖరి దుర్మార్గం అని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. ఆసిఫాబాద్ జిల్లా చింతమానపల్లి మండలంలోని దిందా గ్రామంలో అటవీ శాఖ అధికారుల తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 4 దశాబ్దాలుగా సాగు చేస్తున్న భూములను అటవీ స్థలంగా పేర్కొంటూ రైతులను వ్యవసాయం చేయనివ్వకుండా అటవీ అధికారులు అడ్డుకుంటున్నారు. దీంతో గ్రామస్తులు 3 నెలలుగా నిరంతరం ధర్నా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నేత నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గ్రామాన్ని సందర్శించారు. దిందా గ్రామానికి చెందిన దాదాపు 400 కుటుంబాలు 1200 ఎకరాల భూమిని వర్షాధార పంటలపై జీవనం సాగిస్తున్నారు. వర్షాకాలం ప్రారంభమై ఇంకా 10 రోజుల్లో దుక్కి దున్నకపోతే ఈ ఏడాది పంటలపై ఆశలు విడియాల్సిందే అంటూ రైతులు వాపోతున్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ రైతులకు తమ హక్కు కోసం పోరాటం చేస్తుంటే వారిని శత్రుదేశపు పౌరుల్లా చూస్తారా అని ప్రశ్నించారు. గచ్చిబౌలిలో అడవిని నాశనం చేస్తున్నప్పుడు కేసులు ఎందుకు వేయలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. మహిళలు చిన్నపిల్లలతో కలిసి ధర్నాలో పాల్గొంటున్న మహిళా మంత్రులు స్పందించకపోవడాన్ని తప్పుపట్టారు. చంటి పిల్లలను ఒడిలో కూర్చోబెట్టుకొని మహిళలు రోడ్డెక్కిన సీతక్క, కొండా సురేఖ కనీసం ఒక్కసారి చూసేందుకు కూడా రాలేదని ఆయన విమర్శించారు. అటవీ శాఖ బలగాలను వెంటనే గ్రామం నుంచి వెనక్కి తీసుకొని గ్రామస్తులు సాగు చేసే భూముల్లో వ్యవసాయం చేయడానికి అనుమతించాలని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ గ్రామాన్ని సందర్శించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకోవాలని డిమాండ్ చేశారు. రైతులకు భూములకు సంబంధించి తగిన పరిష్కారం వచ్చేంత వరకు పోరాటం సాగిస్తుందని హెచ్చరించారు. కేసీఆర్ హయాంలోనే బీపీఎస్ సర్వే ద్వారా భూముల గుర్తింపు, రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలను రైతులకు అండగా నిలుస్తారని గుర్తు చేశారు. సో ఇది అంటే నెక్స్ట్ ఇంకా ఏసీబీకి చెక్కిన మున్సిపల్ ఉద్యోగులు 6000 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టివేత. వీళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా ఏం చేసినా సరే వీళ్ళకు ప్రభుత్వాలు జీతాలు ఇస్తుంటది, అన్ని అలవెన్స్లు ఇస్తున్నప్పటికీ మరి ఈ లంచాలు ఎందుకు తీసుకుంటున్నా అర్థం కాదు. ప్రభుత్వాలు కూడా వీళ్ళని సస్పెండ్ కాకుండా పూర్తిగా ఉద్యోగాల నుంచి తొలగించాలి. వీళ్ళను సస్పెండ్ చేస్తే సంవత్సరం ఇంట్లో కూర్చొని చల్లగా తినేసి మళ్ళీ వస్తారు. మళ్ళీ యథావిధిగా వాళ్ళ లంచాలు వాళ్ళు తీసుకుంటారు, మొత్తం రిమూవ్ చేయాలి వాళ్ళను. రైట్, ఇంకా ఉమ్మడి నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన వార్తలు చూస్తే మిల్లర్లు బియ్యం ఇవ్వకుంటే క్రిమినల్ కేసులు, జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ హెచ్చరిక. సో ఇక భూభారతి లక్ష్యాలను నెరవేర్చాలి, భూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సిపిఐ మాస్ లైన్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఇంకా కొత్త నవోదయ విద్యాలయాల్లో తరగతులు ప్రారంభించాలి, కలెక్టర్ల మీడియా కాన్ఫరెన్స్లో విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా అంటున్నారు. ఇది శ్రీ చైతన్య విద్యా సంస్థలపై చీటింగ్ కేసులు నమోదు చేయాలి, ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలని పీడిఎస్ యూ డిమాండ్. ఈ శ్రీ చైతన్య ఇక మనం ఎన్ని అనుకున్నా దీని పని దీందే. వీళ్ళు చాలా ఫీజులు ఉంటాయి, చాలా ఎన్నో సంఘటనలు జరుగుతూనే ఉంటాయి అందరూ. సో ఇక్కడ వార్త చూడు, దేవుని ఎదుట అందరూ సమానమే, భక్త మార్కండేయ మందిర ప్రతిష్టాపనలో పాల్గొన్న షబ్బీర్ అలీ. పార్కులో గుంతలు పూడ్చివేసిన శనార్థి తెలంగాణ పత్రిక కథనానికి స్పందన. సో ఇది శనార్థి తెలంగాణ వచ్చినట్టు ప్రతిస్పందనగా మనకి ఇదైతే వచ్చింది. పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో ఉన్న పార్కులో వాటర్ ట్యాంక్ నిర్మాణానికి ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి భూమి పూజ చేయడం జరిగింది. ట్యాంక్ నిర్మాణం కోసం పార్క్ స్థలంలో జేసీబీ సహాయంతో భారీ గుంతలను తవ్వారు. ఆర్మూర్లో ఉన్న ఏకైక పార్కు వాటర్ ట్యాంక్ నిర్మాణం చేపట్టవద్దని, పార్కులోని గుంతలను పూడ్చాలని ప్రజల అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన విషయాన్ని శనార్థి తెలంగాణలో పార్కు ప్రమాదకరంగా గుంతలు అనే శీర్షికతో ప్రచురించడం జరిగింది. దానికి స్పందించిన అధికారులు తాత్కాలికంగా పార్కులో ఏర్పాటు చేసిన గుంతలను మూసివేయడం జరిగింది. ఆర్మూర్ పట్టణ ప్రజలు ఆహ్లాదంగా కుటుంబ సమేతంగా సేద తీరడాన్ని ఉన్న పార్క్ వాటర్ ట్యాంక్ నిర్మాణంలో వల్ల ఎక్కడ ప్రజలకు అందుబాటులో మంచి విషయం అని చెప్పుకోవచ్చు. పేపర్లో దాన్ని తీసుకుని దాన్ని మళ్ళా పనులు మొదలు పెట్టడం చాలా మంచి విషయమే. రైట్, ఇంకా ఉమ్మడి కరీంనగర్కి సంబంధించిన వార్తలు కనుక చూస్తే విద్యా హక్కుల చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలి, ప్రైవేట్ కార్పొరేట్ ఫీజుల దోపిడీని నియంత్రించండి, పీడిఎస్ యూడి ఎమ్మెల్యే. రైట్, ఇంకా పర్యవేక్షణ లోపం రైతులకు శాపం,
గంగానాల కాలువ డ్రైనేజీని తలపించడానికి కారకులు ఎవరు? ఆయకట్టు కింద 4,000 ఎకరాలకు సాగునీరు అందక తిప్పలు, కాలువ శుభ్రం చేస్తేనే 9 గ్రామాలకు సాగునీరు, తక్షణమే మరమ్మతులు చేపట్టాలి. మాజీ వీడీసీ చైర్మన్ గుజ్జే రాజేందర్, బీజేపీ నాయకుడు ఆర్ఏ రమేష్ డిమాండ్ చేస్తున్నారంట. రైట్, ఇంకా మన నుంచే మార్పు కావాలి. జిల్లా కలెక్టర్ కోయా శ్రీ హర్ష. రిజర్వేషన్లు మారిపోయేలా ఓట్ల తొలగింపు, డివిజన్ల పునర్విభజన రాజకీయ నాయకుల కోసమా? డివిజన్ల పర్యటించి ప్రజాభిప్రాయం సేకరణ చేయాలి. ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షులు మధ్యల దినేష్ అంటున్నారు. రైట్, ఇంకా ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించిన వార్తలు చూస్తే సీఎం పర్యటన సందర్భంగా ట్రాఫిక్ డైవర్షన్స్. రైట్, ఇంకా నియోజకవర్గ వ్యాప్తంగా కలెక్టర్ పర్యటన, సన్న బియ్యం పంపిణీ పర్యవేక్షణ. సో ఏదైతే మనకు సన్న బియ్యం ఇస్తున్నారో సో దానికి సంబంధించి కూడా ప్రతి డీలర్ షాప్, రేషన్ షాప్ దగ్గర చాలా రద్దీ అయితే ఉంటుంది. ఈ మధ్య 3 నెలలకు సంబంధించి ముందే ఇస్తున్నారని వచ్చేసరికి 3 నెలలకు సరిపడా బియ్యం ముందే ఇస్తున్నారని చెప్పేసి మనకి నిన్న కూడా ఒక న్యూస్ వచ్చింది. ఇవి గోధుమలు అయితే ఏవి ఉన్నాయో, గోధుమలు గతంలో కిలో 15 రూపాయలకి అమ్మారు ఈ రేషన్ యజమానులు. కానీ ఇప్పుడు కిలో గోధుమలు 7 రూపాయలకే. దానికి మించి 1 రూపాయి ఎక్స్ట్రా తీసుకున్నా కూడా ఎవరైతే రేషన్ షాపులు నడిపేవారు ఉన్నారో వాళ్ళని సస్పెండ్ చేస్తామని చెప్పి కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు నిన్న. సో ఇంకా భూభారతితో భూ సమస్యలన్నీ పరిష్కారం. ప్రజల భూ సమస్యలు తీర్చేది భూభారతి. రెవెన్యూ సేవల్లో పారదర్శకత వేగాన్ని పెంచాలి. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు. ఇక మనకు భూమి సమస్యలు ఏ వచ్చినా కానీ ప్రస్తుతం అయితే మనకు జరుగుతున్నాయిగా, భూభారతికి సంబంధించిన సమావేశాలు జరుగుతున్నాయి. అక్కడికి వెళ్ళి మీ భూ సమస్యలను తీర్చుకోవాలని చెప్పేసి అధికారులు కూడా చెప్తున్నారు. రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయండి. బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర స్థాయి కార్యవర్గ సభ్యులు సాయిరాం. ఇక రైట్, ఇక పురుషుల పొదుపు సంఘం ఇది కొంచెం వింత కాదు. అధ్యక్షుడిగా కంది సత్యనారాయణ రెడ్డి. సిద్దిపేట జిల్లా కోహేడ మండలం వెంకటేశ్వరపల్లి పురుషుల పొదుపు సంఘం 24వ మహాసభ గురువారం సంఘ భవనంలో నిర్వహించారు. 1/1/2024 నుండి 31/3/2024, 1/4/2024 నుండి 31/3/2025కు సంబంధించిన వార్షిక నివేదికను అధ్యక్షులు కంది సత్యనారాయణ రెడ్డి, గణకులు దోనపాటి విశ్వవర్ధన్ రెడ్డి, పాలకవర్గ సభ్యులు సంఘ సభ్యుల సమక్షంలో చదివి వినిపించారు. ఈ కార్యక్రమానికి సమితి అధ్యక్షుడు పిల్లి ప్రభాకర్, ఎన్నికల ఇన్ఛార్జి వింజంపల్లి అధ్యక్షులు భూమయ్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం 4 నూతన డైరెక్టర్లు నామినేషన్లు పరిశీలించి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తదనంతరం 24వ పురుషుల పొదుపు సంఘం అధ్యక్షుడిగా 2వ సారి కంది సత్యనారాయణ రెడ్డి, ఉపాధ్యక్షుడిగా ధనబోయిన రాజు ఏకగ్రీవంగా మహాసభలో పాలక వర్గ సభ్యులు ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో కోహేడ మండల సమితి అధ్యక్షుడు పిల్లి ప్రభాకర్, వింజంపల్లి అధ్యక్షుడు శ్రీరాముల భూమయ్య, వెంకటేశ్వరపల్లి అధ్యక్షుడు కంది సత్యనారాయణ రెడ్డి, ఉపాధ్యక్షులు ధనబోయిన రాజు, పాలకవర్గ సభ్యులు గుజ్జా శ్రీనివాసరెడ్డి, తోట రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారంట. ఇది చాలా మంచి విషయం అని చెప్పొచ్చు. మామూలుగా అయితే మహిళలకు ఉంటాయి పొదుపు అనేది, ఇప్పుడు పురుషులకు కూడా రావడం చాలా మంచిదే విషయము. అలాగని పొదుపుతో వచ్చిన పైసలతోటి తాగుకురన్నా. రైట్, ఇంకా పర్యావరణ రహితం కోరి మొక్కలు నాటాలి. సో అందరూ చేయాలి అదే పని. సో ఇంకా రైతుల బకాయిలను వెంటనే చెల్లించాలి. పొద్దుతిరుగుడు పువ్వు రైతుల బకాయిలను వెంటనే చెల్లించాలని బీజేపీ జిల్లా కౌన్సిల్ మెంబర్ ఖమ్మం వెంకటేశం రైతుల పక్షాన డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ నియోజకవర్గ పరిధిలోని కోహేడ మండలకు చెందిన పొద్దుతిరుగుడు రైతులకు సంబంధించిన పొద్దుతిరుగుడు పంటను ఉస్నాబాద్ సొసైటీ ద్వారా క్వింటాల్కు 7,200 ధరతో 15 రోజుల్లో డబ్బులు చెల్లిస్తామని కొనుగోలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం నేటికి 15 రోజులు గడుస్తున్నా ఇంతవరకు డబ్బులు ఇవ్వడం లేదన్నారు. పంటను అమ్ముకున్న ఒక్క రైతుకు 75,000 నుండి 1,50,000 డబ్బులు రావాలన్నారు. రైతు మళ్ళీ పంటలు సాగు చేసుకొని పెట్టుబడులు పెట్టుకునే సమయం వచ్చింది కాబట్టి రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ సంబంధించి అధికారులతో మాట్లాడి పొద్దుతిరుగుడు రైతుల డబ్బులు వెంటనే ఇప్పించాలని ఖమ్మం వెంకటేశ్వర. ప్రజాపాలనతోనే సొంతింటి కల సహకారం. ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీల్ని నెరవేరుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఏవైతే మనకి ఇందిరమ్మ ఇల్లు కానివ్వండి, డబుల్ బెడ్రూమ్లు కానీ ఇవన్నీ ఇప్పుడు కళలు నెరవేరుస్తున్నాయి, ప్రతి ఒక్కరికి వస్తున్నాయి. సో అందరికి ఇవ్వాలి, అర్హులైన ప్రతి ఒక్కరికి ఇవ్వాలి. రైట్, ఇంకా ఉమ్మడి రంగారెడ్డికి సంబంధించిన చూస్తే స్పీకర్ గడ్డం ప్రసాద్ జన్మదిన శుభాకాంక్షలని ఇక్కడ ఒక కథనం వచ్చింది. రైతులపై దాడి చేస్తే ప్రతి దాడి తప్పదు. కాసువాగు భూబాధిత రైతులకు అండగా శ్రీరాములు. భూ కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్. ఏసీపీ ఇచ్చిన హామీతో ఆందోళన విరమించిన రైతులు. రైట్, ఇంకా పర్యావరణాన్ని కాపాడుకునేందుకు మనుగడ, అందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటాలి. వికారాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి సున్నం శ్రీనివాసరెడ్డి అంటున్నారు. సో అందరు నాటాలి మొక్కలు. ప్రజాప్రభుత్వంలోనే నిరుపేదలకు ఇల్లు. రైట్, ఇంకా ఈ నెల 14న జాతీయ లోక్ అదాలత్.
రాజీ పడదగ్గ కేసులను అధిక సంఖ్యలో రాజీ పడేలా చూడాలి. పోలీసులకు వికారాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రధాన న్యాయమూర్తి సున్నం శ్రీనివాస్ రెడ్డి సో ఏవైతే కోర్టుల్లో కేసులు ఉంటాయి కదా, కాంప్రమైజ్ అయ్యే కోర్టులు లోక్ అదాలత్ అని ఉంటుంది. సో అందులో పరిష్కరించుకుంటే ఇక ఏళ్ల తరబడి అందులో కేసులు చాగకుండా ఉంటాయి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కూడా చెప్తున్నారు. రైట్, ఇక ఉమ్మడి హైదరాబాద్కు సంబంధించిన వార్తలు చూస్తే పర్యావరణ పరిరక్షణ ప్రభుత్వాల బాధ్యత. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి. ఎన్విరాన్మెంట్ ప్రొడక్షన్ బయోడీజిల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా. సో ఇక మనకు నిన్న నుంచి ఇవే వార్తలు కనిపిస్తున్నాయి. పర్యావరణ అనుమతులకు నిర్మాణానికి పొంతనేది ఆకాశాన్ని తాకేలా అక్రమ నిర్మాణం తుంగలోకి టీఎస్బీ పాస్ నిబంధనలు నోటీసులు జారీ అయిన ఆగని అక్రమం ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న వైనం తక్షణమే చర్యలు తీసుకోవాలని స్థానికులు. సో మరి ఇవి పర్మిషన్లు ఎవరు ఇస్తున్నారు? అధికారులు ఇస్తున్నారు, మళ్ళీ అధికారులనే ప్రశ్నిస్తున్నారు. రైట్, ఇంకా కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూములు కబ్జా అని ఇక్కడ ఒక వార్త చూడొచ్చు. సో ఇక్కడ ఎర్రగడ్డ ఘటనపై హెచ్ఆర్సీలో ఫిర్యాదు. మృతి చెందిన రోగి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం 10 లక్షల ఆర్థిక సాయం అందించాలి. జాతీయ బీసీ దళ అధ్యక్షుడు న్యాయవాది దుండ్రా కుమారస్వామి అంటున్నారు. మొన్న ఫుడ్ పాయిజన్ అయ్యి చాలా చనిపోయారు. సో చాలా మంది కూడా గురయ్యి హాస్పిటల్లో ఉన్నారు. ఇంకా వాళ్ళే మానసికంగా రోగులు అంటే పాపం వాళ్ళకి మళ్ళీ ఈ ఫుడ్ పాయిజన్ ఇది. రైట్, ఇంకా బక్రీద్ సందర్భంగా మసీదుల వద్ద మౌలిక సదుపాయాలు కల్పించాలి. గార్బేజ్ కవర్లను పంపిణీ చేయాలి. అదనపు ఆటోలను అందుబాటులో ఉంచాలి. కమిషనర్ శరత్ చంద్రను కలిసి కోరిన పిఎన్టీ కాలనీ ప్రెసిడెంట్ నదీమ్ అని ఇక్కడ ఒక వార్త చూడొచ్చు. ఇక నెక్స్ట్ ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించిన వార్తలు చూస్తే పర్యావరణాన్ని పరిరక్షించాలి జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాపిరెడ్డి అంటున్నారు. సో ప్లాస్టిక్ పెనుభూతాన్ని తరిమేద్దాం, పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి. నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్. సో ప్లాస్టిక్ కూడా నిషేధించాలి. సో వీలైనంత వరకు తగ్గిస్తే మనకే హెల్త్కి సంబంధించిన ఏమైనా సమస్యలు ఉంటే అవి రాకుండా ఉంటాయి అన్నమాట. ఉచిత కంటి వైద్య శిబిరాలు విజయవంతం. సో కొన్ని అభివృద్ధి పనులకైతే ఎమ్మెల్యే శంకుస్థాపన. కల్వకుర్తి మున్సిపాలిటీ పలు వార్డుల్లో ఎమ్మెల్యే నారాయణ రెడ్డి పలు అభివృద్ధి పనులకు గురువారం ప్రారంభోత్సవాలు శంకుస్థాపన చేశారు. భగత్ సింగ్ తండాలో 15 లక్షల వ్యయంతో మురుగు కాల్వ, కేశవ్ నగర్లో 25 లక్షల సైడ్ డ్రైనేజీ, రాఘవేంద్ర కాలనీలో 22 లక్షల సీసీ రోడ్డు పనులు, బాల్ రామ్నగర్లో సీసీ రోడ్డు సంబంధించిన 8 వార్డులు ఇట్లా కొన్ని అయితే అభివృద్ధి పనులు అయితే చేపడుతున్నాను చూడొచ్చు. గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం. ఎవరైతే మన 10th ఇంటర్ వాళ్ళు ఉంటారో గురుకుల్లో ఓపెన్స్ స్టార్ట్ అయినాయి, వాళ్ళు దరఖాస్తులు చేసుకోవచ్చు. వార్త చూడొచ్చు. సో ఇక్కడ ప్రాణాలు పోయినా సరే భూములు ఇవ్వం. ఉమామహేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అధికారులకు తేల్చి చెప్పిన కర్షకులు భూసేకరణ సర్వను అడ్డుకున్న రైతులంట. రైట్, ఇంకా ఉమ్మడి నల్లగొండ జిల్లా సంబంధించిన వార్తలు చూస్తే నేరేడు చర్ల ఊర చెరువు కట్ట ధ్వంసం, భారీ జేసీబీతో అక్రమంగా మట్టి తవ్వకాలంట. సో ఇక్కడ ప్రధాన వార్తలు చూడొచ్చు. పసికందులతో బెట్టింగ్ మాఫియా అంట. నల్గొండ జిల్లాలో విస్తరించిన వైద్యం. ఎండలో పసి పిల్లలతో ఎత్తుకొని భిక్షాటన చేస్తున్న కిలేడీలు పట్టించుకొని అధికార యంత్రాంగం. ఈ మధ్య మనకు హైదరాబాద్ లో చూసినా ఎక్కడ చూసినా కానీ సిగ్నల్స్ దగ్గర కానివ్వండి ఎక్కడైనా మనకి చిన్న పిల్లలతో దర్శనం ఇస్తారు వీళ్ళు. సో వాళ్ళు నిజంగా చేస్తున్నారా లేదంటే మళ్ళీ వారికి అలా చిన్న పిల్లల్ని తెచ్చుకొచ్చి సానుభూతి చూపించి లేదన్న ఇది కూడా ఒక మాఫియానే. ఇది మొత్తం ఒక మాఫియా, చాలా మాఫియా లాగా కనిపిస్తున్నది. మరి దీన్ని పట్టించుకునేటోళ్ళు ఎవరు లేరా ఏంటి అనేది భూభారతి చట్టంతో రైతులకు ప్రయోజనం. హుజూర్ నగర్ ఆర్డీఓ శ్రీనివాసులు ఇది మనకు ప్రతి జిల్లాలో వస్తున్నది. రైట్, ఇంకా కొండా లక్ష్మణ్ బాపూజీని తెలంగాణ జాతిపితగా ప్రకటించాలని జాతీయ బీసీ సంఘం రాష్ట్ర కార్యదర్శి సామాజికవేత్త డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ అయితే అంటున్నారు. ఇక్కడ అటెండర్లే వైద్యం చేస్తున్నారు. సమయపాలన పాటించని వైద్యాధికారులు 1 గంటకే ఇంటితోవా. సో ఇది దారుణం. ఇది అటెండర్లే వైద్యం చేస్తున్నారంట. సో సమయపాలన పాటించని వైద్యాధికారులు 1 గంటకే ఇంటికి వెళ్ళిపోతున్నారంట. వాళ్ళ డ్యూటీ అయిపోతే వాళ్ళకి ఇంటికి వెళ్ళిపోతున్నారంట. రైట్, ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన చూస్తే భూభారతి సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి. సో ఇక మనం ఇది ప్రతి జిల్లాలో చూస్తున్నది అనమాట. సో వర్ధన్నపేటలో ఇంటిగ్రేటెడ్ స్కూల్కు శ్రీకారం. నిర్మాణం కోసం 200 కోట్ల మంజూరు. భూసేకరణలో నిమగ్నమైన ఎమ్మెల్యే నాగరాజు అధికారులు అంట. ఇక దర్జాగా కెనాల్ భూమి కబ్జా. అక్రమంగా మట్టిని తవ్వి మరీ ఆక్రమణలు. నిద్రావస్థలో ఎస్ఆర్ఎస్సి అధికార యంత్రాంగం. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత. నిన్న పర్యావరణ దినోత్సవంగా ఇక అందరూ తన వంతుగా చేస్తూనే ఉన్నారు. ఇది సన్న బియ్యం కూడా మనం చూసిందే. రైట్, ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించిన ప్రధాన వార్తలు చూడొచ్చు. పాలేరు కాంగ్రెస్ నేతల్లో నిస్తేజం. మండల కమిటీల ఏర్పాటులో జాప్యం. పదవుల కోసం పార్టీని మరిచిన నేతలు. నిబద్ధత ఉన్న కార్యకర్తల ఆవేదన అంట. సో ఇక్కడ ప్రభుత్వ పాఠశాలను ఆదరించాలి ఎంఈఓ కొమరం నాగయ్య అంటున్నారు.
సో సీజనల్ వైద్యుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. అవగాహన కార్యక్రమంలోని ఎంపీడీఓ శ్రీనివాస్. సో వర్షాకాలం వస్తుంది కదా, ఎండాకాలం వెళ్ళి వర్షాకాలం వస్తుంది కాబట్టి సాధారణంగా ఎవరికన్నా ఇట్లా మనకి వెదర్ చేంజ్ అయ్యే కొద్ది మనకి కొంచెం ఆరోగ్యపరంగా సమస్యలు వస్తూ ఉంటాయి. అవి చూసుకుంటూ ఉండాలి మనం. రైట్. ఇంకా ప్రకృతిని రక్షిద్దాం, భావితరాలకు ఆదర్శంగా నిద్దుదాం జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ అంటున్నారు. ఇక అశాస్త్రీయంగా డివిజన్ల విభజన జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎర్ర కామేష్ అంటున్నారు. రైట్. ఇంకా అయిపోయిందా? అయిపోయింది. సో ఇవి శనార్థ దినపత్రిక సంబంధించి ఉమ్మడి 10 జిల్లాలకు సంబంధించిన వార్తలు. చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. నేను మీ రాజు.